'స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే' మూవీ ఎలా ఉందన్న విషయానికొచ్చేస్తే, హ్యూమన్ మైండ్స్‌ని కంట్రోల్ చేసే ఒక అన్‌నోన్ పర్సన్ డ్యామేజ్ కంట్రోల్ ఆఫీస్ మీద అటాక్స్ చేస్తూ ఉంటాడు. ఇంకో సైడ్ స్పైడర్ మ్యాన్ డీఎన్ఏలో కొన్ని చేంజెస్ వస్తూ ఉంటాయి. దీని తర్వాత ఏం జరిగింది? ఈ ప్లాట్ మీరు థియేటర్స్‌లో చూడాలి. కమింగ్ టు ద పాజిటివ్స్, మూవీలో ఒక 3 యాక్షన్ బ్లాక్స్ అయితే ఉంటుంది. అవి చాలా డిజైన్ చేసుకున్నారు. అండ్ కెమెరా వర్క్స్ ప్లస్ వీఎఫ్ఎక్స్ ఈస్ టాప్ నాచ్ అనే చెప్పాలి. మెయిన్‌లీ స్క్రీన్ ప్లే ప్రీవియస్ మూవీస్‌తో కంపేర్ చేసుకుంటే బ్రాండ్ న్యూ డేలో చాలా బావుంటది. అండ్ నౌ కమింగ్ టు ద నెగెటివ్స్, 'స్పైడర్ మ్యాన్' మూవీ అంటేనే ఎక్కువ యాక్షన్ బ్లాక్స్ ఉంటుందా అనేసి చాలా మంది చూస్తుంటారు. బట్ మీరు అంత ఎక్స్‌పెక్ట్ అయితే ఈ మూవీలో చేయకండి. చాలా తక్కువ యాక్షన్ బ్లాక్స్ అయితే ఉంటది. అండ్ ఇంకా ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద మూవీ చాలా ఫ్లాట్‌గా వెళ్తూ ఉంటుంది. అండ్ మెయిన్‌లీ ఈసారి స్టోరీ మీద ఫోకస్ చేశారు. చాలా వరకు ఎమోషనల్ సీన్స్ అంతగా కనెక్ట్ కాలేదు. అండ్ ఇంకా ఓవరాల్‌గా చెప్పాలి అంటే ప్రాపర్ స్పైడీ మూవీ చూస్తే చాలు అనుకున్న వాళ్ళకి ఈ మూవీ డెఫినైట్‌లీ నచ్చుద్ది. ఇంకా జనరల్ ఆడియన్స్ గురించి చెప్పాలి అంటే వన్ టైమ్ వాచబుల్ మూవీ.